జరగరానిది ఏదైనా జరిగితే ఇంటి దగ్గర మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మన ఫ్యామిలీని ఎవరు ఆదుకుంటారు? ఎవరు చూసుకుంటారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది కువైట్‌లో పనిచేసే వాళ్ళకందరికీ కూడా. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరిని కూడా లైక్ చేయమని అడుగుతుంటాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. నిన్న జహరా నసీంలో ఒక యాక్సిడెంట్ జరిగి ఒక ఆవిడ చనిపోయిందని చాలా వైరల్ చేసినారు వీడియో అనేది. నాకు కూడా చాలామంది షేర్ చేసినారు. అన్న ఏమైనా అడ్రస్ ఎక్కడో తెలియడం లేదు, ఒకసారి మీరు కూడా వీడియో చేసి పెట్టండి అని చాలామంది అయితే నాకు ఆ వీడియోని పంపించారు. నేను కూడా ఆ వీడియో చూస్తానే చనిపోయింది అనుకున్నాను. తర్వాత నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఆమె అయితే చనిపోలేదు, ఆమె క్షేమంగా హాస్పిటల్లో ఉంది, బాగా మాట్లాడుతూ ఉంది, బాగుంది ఆమె. అయినా మన వాళ్ళు పాపం ఆమె చనిపోయిందనేసి టిక్టాక్లో వీడియోస్ పెట్టేశారు, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టేశారు, కొందరైతే యూట్యూబ్లో కూడా వీడియోస్ పెట్టేశారు. అలా పెట్టడం వల్ల ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ చూసి ఎంత ఏడ్చుకుంటారు, ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. ఎవరమైనా సరే, నేనైనా మీరైనా సోషల్ మీడియాలోకి ఒక వీడియో పెడుతున్నామంటే ఆ న్యూస్ నిజమా కాదా అని ఒకటికి 2 సార్లు తెలుసుకున్న తర్వాత మనం వీడియో అనేది పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమె క్షేమంగా ఉంది, ఇక్కడ బాగుంది, ఆమెకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, ఏదో గాయాలైనాయి, ఆమె బాగుంది. ఎవరైతే యాక్సిడెంట్ చేశారో, ఆమెను ఎవరైతే గుద్దారో వాళ్ళే ఆయనకు ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు, ఆమెను క్షేమంగా చూసుకున్నారు. అలాంటప్పుడు మనం ఆమె చనిపోయింది అనేసి వీడియో పెట్టేశామంటే గన ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, సో ఎంత బాధపడతారో, ఎంత ఏడుస్తారో ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో ఏమిటంటే, మనం ఎక్కడైనా మాల్యాకి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఎక్కడైనా సిటీకి ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్ అనేది దాటుతూ ఉంటారు. ఆ సైడ్ నుంచి ఈ సైడ్కు, ఈ సైడ్ నుంచి ఆ సైడ్కు రోడ్లు దాటుతూ ఉంటారు. ఆ విధంగా ఎప్పుడు కూడా కువైట్లో రోడ్లు దాటకూడదు. అలా మీరు రోడ్డు దాటేటప్పుడు పోలీసు వాళ్ళు చూశారంటే మీ సివిల్ ఐడి తీసుకొని 20 దినార్లు ఫైన్ విధిస్తారు. ఈ విషయం చాలామందికి మన తెలుగు వాళ్ళకి తెలియదు. 20 కేడీలు ఫైన్ రాస్తారు. వితిన్ 5 మినిట్స్లో మీరు సాహిల్ యాప్లో పోయి చెక్ చేసుకుంటే మీకు 20 దినాలు ఫైన్ అనేది ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకుండా కూడా చేసుకోండి. పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఒకవేళ పట్టుకున్నారనుకోండి రోడ్డు దాటేటప్పుడు 20 దినాలు ఫైన్ విధిస్తారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు దాటకూడదు. ఎక్కడైతే సిగ్నల్ ఉంటాయో ఆ సిగ్నల్ పడినప్పుడు అప్పుడు మనం రోడ్డు దాటచ్చు. సిగ్నల్ ఆన్లో ఉన్నప్పుడు రోడ్లు దాటడము, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు దాటడము అలా ఎప్పుడు కూడా చేయకండి. ఈ విషయం చాలా మందికి తెలియదు. 20 దినాలు ఫైన్ విధిస్తారు. మన ఇండియన్ కరెన్సీలో 6,000 రూపాయలు అక్షరాల మనం డబ్బులు కట్టాలి. ఆ 6,000 ఉంటే మన ఇంటి దగ్గర ఒక నెలకు సరుకులు వస్తాయి ఇంట్లోకి. ఒకసారి ఆలోచించండి. ఏం కొంపలు మునిగిపోయేది ఏం లేదు. ఎక్కడ రోడ్డు దాటాలో అక్కడే దాటండి. చాలా ప్లేసుల్లో బ్రిడ్జిలు కూడా కట్టుంటారు. మనుషులు ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వెళ్ళడానికి, ఆ సైడ్ నుంచి ఈ సైడ్ రావడానికి చాలా ప్లేసుల్లో బ్రిడ్జిలు కూడా ఉంటాయి. ఆ బ్రిడ్జిల పైన ఎక్కి ఆ సైడ్కి దిగండి. కొందరు ఏం చేస్తారంటే ఆ బ్రిడ్జి పైకి ఎక్కి ఎవరు దిగుతారులే ఆ సైడ్కు, ఒక 2 నిమిషాలు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి రోడ్డు దాటి వెళ్ళిపోవచ్చు అనేసి చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటుతూ ఉంటారు. అట్లా రోడ్డు దాటేటప్పుడు కన్నా పోలీసు వాళ్ళు చూస్తే 20 దినాలు ఫైన్ విధిస్తారు. ఆలోచించుకోండి. ఈ విషయం చాలా మందికి తెలియదు. మాల్యాలోనే చూశాను నేను. ఎంతోమంది ఆ బ్రిడ్జి మీద పోవడానికి ఇబ్బంది పడి, ఆ బ్రిడ్జి పైన ఎక్కాలంటే భయపడి, జనాలు ఎక్కువ ఉంటారు, ఆ బ్రిడ్జి పైన పోలేమనేసి ఆ పక్క దవార్ సైడ్ పోయి రోడ్డు దాటుతా అంటారు. పోలీసు వాళ్ళు చూసినారనుకోండి, ప్రతి ఒక్కరిని పట్టుకొని 20 దినాలు ఫైన్ రాస్తారు. 5 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనకేమైనా ఉద్యోగానికి వెళ్తున్నామా? లేదంటే ఏదైనా అర్జెంట్ పని పైన వెళ్తున్నామా? మనం ఎక్కడికి వెళ్ళాం. మనం వచ్చింది సెలవుకు వచ్చినాం. మనం సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం. ఒక 5 నిమిషాలు లేట్ అయితే అవుతుంది. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ బ్రిడ్జి పైన వెళ్తే ఏమవుతుంది? ఆ బ్రిడ్జి పైన వెళ్ళడానికి ఇబ్బంది అయ్యి, బ్రిడ్జి పైన వెళ్ళడానికి ఒళ్ళు బరువయ్యి కూడా కొందరు రోడ్డు దాటడం ఈజీ అనేసి సరసరా రోడ్డు దాటుతా అంటారు. ఎందుకు ఫైన్ రాస్తారు పోలీసు వాళ్ళు? ఇక్కడ రూల్స్ అలా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ మనం రోడ్లు దాటకూడదు. రోడ్డు దాటేటప్పుడు ఒకవేళ కారు వచ్చి గుద్దింది అనుకోండి, మనకు యాక్సిడెంట్ అయ్యి మనం ఏదైనా చనిపోయినా కానీ ₹1 డబ్బులు కూడా రావు. ₹1 కూడా మన ఫ్యామిలీకి డబ్బులు కూడా పంపిరు ఇల్లు. ఎక్కడంటే అక్కడ రోడ్డు దాటడం మంది తప్పు. అలాంటప్పుడు యాక్సిడెంట్ జరిగినా కూడా గుద్దిన వాళ్ళది ఏం తప్పు కాదు. వాళ్ళు స్పీడ్గా వస్తూ అంటారు. ఇక్కడ హైవేల పైన 120 స్పీడ్ ఉంటుంది. 120, 130, కొందరైతే కువైట్ వాళ్ళు 150, 160 స్పీడ్లో కూడా వస్తూ అంటారు. అలాంటప్పుడు మనం రోడ్డు దాటేటప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని గుద్దేసినారనుకోండి, స్పాట్లో చనిపోతాం మనం. చనిపోయిన తర్వాత మనకి ఏ రూపాయి కూడా డబ్బులు కూడా ఇవ్వదు ఈ గవర్నమెంట్. ఎందుకంటే మందే తప్పు ఉంది అక్కడ. మనం రోడ్డు దాటకూడదు. ఎక్కడ రోడ్డు దాటాలో అక్కడే రోడ్డు దాటాలి. ఎక్కడ సిగ్నల్ దగ్గర లేదా అక్కడక్కడ లైన్స్ ఉంటాయి, మనుషులు దాటడానికి లైన్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే రోడ్డు దాటాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు దాటకూడదు. మనము నిద్ర లేచిన కాంచి పడుకునే వరకు అనుక్షణం మన ఫ్యామిలీని తలుచుకుంటూనే ఉంటాం ప్రతి ఒక్కరం కూడా. ఇంటి దగ్గర మన పిల్లలు ఏం చేస్తున్నారో, మన అమ్మా నాన్న ఏం చేస్తున్నారో, మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో,
ఇది అది అని ప్రతి ఒక్కటి మనం అనుక్షణం తలుచుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు జరగరానిది ఏదైనా జరిగితే ఇంటి దగ్గర మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మన ఫ్యామిలీని ఎవరు ఆదుకుంటారు? ఎవరు చూసుకుంటారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. 5 నిమిషాలు టైం పడుతుందా మీరు ఈ పక్క నుంచి ఆ పక్కకు బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళడానికి? లేదు ఎక్కడైతే సిగ్నల్ ఉంటుందో అక్కడికి నడుచుకుంటా వెళ్ళి సిగ్నల్ పడిన తర్వాత ఆ సైడ్‌కి రోడ్డు దాటండి గానీ, మధ్యలో ఎక్కడంటే అక్కడ రోడ్డు దాటకండి. ప్లీజ్. మన ప్రాణాలకే ప్రమాదం. మన ఇండియా కాదు, మన దేశం కాదు. కువైట్ వాళ్ళు చాలా స్పీడ్‌లో వస్తా అంటారు. ఏదన్నా జరగరానిది జరిగితే చాలా, చాలా ఇబ్బంది పడతారు. మన ఇంటి దగ్గర మన ఫ్యామిలీ చాలా బాధపడతారు. ఓసారి ఆలోచించుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు. ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే రైటా, రాంగా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరు బై ఫ్రెండ్స్. జై హింద్.